హలో అండి. ఏంటి పచ్చగడ్డి తీసుకొచ్చి ముందు పెట్టాననుకుంటున్నారా? ఈ పచ్చగడ్డిని జ్యూస్ చేసుకొని తాగితే మన ఆరోగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందంట. సో, ఇదొచ్చేసి అదేనండి గోధుమ గడ్డి. ఇది గోధుమలను చక్కగా కడిగేసి నానబెట్టి మొలకలొచ్చిన తర్వాత మట్టిలో ఏస్తే 5, 6 రోజుల తర్వాత ఈ విధంగా గడ్డయితే పెరుగుతుంది. ఈ ఆవు చూడండి నేను తినే గడ్డినేంటి ఈళ్ళు జ్యూస్ చేసుకొని తాగేస్తున్నారు అన్నట్టు చూస్తుందనమాట. సో, దీనికోసం అయితే మిక్సీ జార్‌లో ఒక అల్లం ముక్క, అలాగే కట్ చేసిన గోధుమ గడ్డి వేసేసుకొని 3 ఉసిరికాయలు లేదంటే ఒక పూర్తిగా నిమ్మకాయ ఒకటి ఏసేసుకుంటే సరిపోతుందనమాట. నిమ్మ చెక్కను కూడా వేసుకొని ఒక్కసారి అలా బ్లెండ్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకుంటే ఆ గోధుమ గడ్డిలో రసమంతా చక్కగా దిగుతుంది. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఈ జ్యూస్‌ని వడకట్టేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. సమ్మర్ కాబట్టి గ్లాస్‌లో 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని, ఒక నిమ్మకాయ బద్ద వేసుకొని, ఈ జ్యూస్‌ని అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. గడ్డి కదా పసర వాసన వస్తుందనైతే అస్సలు అనుకోవద్దు.